ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి 3 ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ తర్వాత వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడని సమాచారం. ఇదే నిజమైతే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. 2022లో టీమిండియా ఏకంగా 7 కెప్టెన్లను మార్చింది. హార్దిక్ పాండ్యా, బుమ్రా, రిషబ్ పంత్, రాహుల్, శిఖర్ ధావన్ ఇలా ఒక్కో సిరీస్కి ఒక్కో కెప్టెన్ అన్నట్టుగా మారింది పరిస్థితి. రోహిత్ శర్మ కొన్నాళ్ళుగా బ్యాటర్గా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అనుకున్నట్లుగా తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత్ జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతుంది. జింబాబ్వేతో సిరీస్ అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్స్ ఆడరు. కాబట్టి ఈ సిరీస్ కి హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా ఉండొచ్చు. ఒకవేళ హార్దిక్ పాండ్యాకి కూడా రెస్ట్ ఇవ్వాలని అనుకుంటే కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ కి కెప్టెన్సీ బాధ్యతలు దక్కవచ్చు. అదే కాకుండా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీతో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు కూడా ముగియనుంది. కాబట్టి టీమిండియా కొత్త హెడ్ కోచ్, కొత్త కెప్టెన్ ఫార్ములాని మరోసారి అవలంబించనుంది. 2021 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడం, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం దాదాపు ఒకటేసారి జరిగాయి. టీమిండియా ఫ్యూచర్ హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే బీసీసీఐ గానీ గౌతమ్ గంభీర్ గానీ ఇప్పటి వరకు ఈ విషయం గురించి స్పందించలేదు. బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా తర్వాతి హెడ్ కోచ్ విషయంపై ప్రకటన చేయనుంది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.